60-day ఛాలెంజ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 5లో మనం ఏం నేర్చుకోబోతున్నాం. డే 4 వీడియోలో మనం మన డైలీ రొటీన్ అన్నది మాట్లాడడం నేర్చుకున్నాం. అది సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. ఎప్పుడు కూడా మన డైలీ రొటీన్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. అయితే అదే నేను నిన్న చేశాను అది అని చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. అవి ఎలాగ యూజ్ చేస్తాం అని అన్నది వర్బ్స్ మనం ఇవాళ కాన్వర్సేషన్లో నేర్చేసుకుందామా, యూజింగ్ వేరియస్ వర్బ్స్. సో లెట్స్ గెట్ స్ట్రేట్ ఇన్ టు ద వీడియో. అయితే ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్లోని సింపుల్ పాస్ట్ మామూలు బేస్ వర్బ్ది సింపుల్ పాస్ట్ ఏ రకంగా అవుతుందో అన్నది నేను మీకు వర్బ్స్ లిస్ట్ ఇస్తానండి డిస్క్రిప్షన్లోని. ఇట్ విల్ బి ఈజీ. అయితే ఒక చిన్న టిప్, మనం ఒక వర్బ్ ఉన్నది బేస్ ఫామ్, దానికి ఈడీ పెట్టి దాన్ని సింపుల్ పాస్ట్ తయారు చేస్తే దాన్ని రెగ్యులర్ వర్బ్ అంటాము. అది కాకుండా వేరే రకంగా అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే జంప్, జంప్డ్, ఈడీ వస్తుంది కదా, అది రెగ్యులర్ వర్బ్. కుక్, కుక్డ్, ఇలాంటివన్నీ రెగ్యులర్ వర్బ్స్. కానీ ఈట్, ఎయిట్, డ్రింక్, డ్రాంక్, ఇవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్నమాట. సో ఈ వర్బ్ లిస్ట్ అంతా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నౌ గెటింగ్ ఇన్ టు ద వీడియో. పర్సనల్ యాక్టివిటీస్ మనం ఏమేమి చేస్తాం, మనకి చెందినవి. Yesterday I visited my friend, that is something personal. Or yesterday I called my parents, called. Yesterday I cleaned my room, adi personal. Yesterday I bought a new book, bought idi oka irregular verb. Yesterday I listened to music. So ivanni kuda personal activities తెలియచెప్తాయండి మనకి. దెన్ టాకింగ్ అబౌట్ సోషల్ యాక్టివిటీస్, ఐ హోప్ మీరు నా వెనకాతల రిపీట్ చేస్తున్నారని అనుకుంటాను, సో దట్ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా వస్తుంది. సోషల్ యాక్టివిటీస్ అందరికీ చెందినవి ఏంటి? ఎస్టర్డే ఐ మెట్ మై నేబర్, అయితే సోషల్ ఇంటరాక్షన్ కదా. సో మీట్, మెట్, దిస్ ఇస్ అగైన్ ఇర్రెగ్యులర్. ఎస్టర్డే ఐ టాక్డ్ విత్ మై టీచర్, నేను మా టీచర్తో మాట్లాడాను. ఎస్టర్డే ఐ హెల్ప్డ్ మై ఫ్రెండ్ with homework, again social. Yesterday I attended a meeting. Yesterday I attended a meeting. Yesterday I visited a relative. I visited a relative. So please keep repeating after me for proper pronunciation. ఇప్పుడు మనం కొన్ని learning activities ఏ రకంగా చెప్పాలో నేర్చుకుందాం. Yesterday I watched an English lesson. Yesterday I learned new words. Yesterday I practiced speaking English. Yesterday I read an article or read an English article. Yesterday I wrote a few sentences in English. I hope you're repeating after me. రీడ్ అండ్ రెడ్ స్పెల్లింగ్ ఒకటే ఉంటుందండి, READ. కానీ సింపుల్ పాస్ట్లో మనం రీడ్ని రెడ్, కలర్ రెడ్ ఎలా అంటామో అదే రకంగా మనం ప్రొనౌన్స్ చేస్తాం. లీజర్ యాక్టివిటీస్, లీజర్ యాక్టివిటీస్ అని అంటే రిలాక్స్డ్ వేలో ఉండే యాక్టివిటీస్ మనం ఏ రకంగా చెప్తామో అయిపోయినవి. Yesterday I watched a cricket match. మీరు వాచ్ చేశారా T20 ఫైనల్స్? It was exciting, right? Okay, yesterday I played a game on my phone. Yesterday I listened to a podcast. Yesterday I watched a comedy video. Yesterday I spent time with my family. ఇవన్నీ లీజర్ యాక్టివిటీస్, మనం ప్రశాంతంగా చేసే గడిపే సమయంలో చేసేవన్నీ కూడా లీజర్ యాక్టివిటీస్లో మనం సింపుల్ పాస్ట్లో చెప్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అయితే నేను అన్ని ఎస్టర్డే అనే చెప్పాను. ఇట్ ఇస్ నాట్ నెసెసరీ దట్ ఎస్టర్డే అనే చెప్పాలి అనేసి. యూ కెన్ ఈవెన్ సే ద డే బిఫోర్, ఆర్ యూ కెన్ సే ఆన్ సాటర్డే ఆర్ లాస్ట్ వీక్. ఇవన్నీ కూడా మనం గడిచిపోయినవన్నీ కూడా మనం టైంది చెప్పి మనం మాట్లాడొచ్చు. సో జస్ట్ ఎస్టర్డే అని ఉంది కాబట్టి డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నౌ దిస్ ఇస్ అ స్టోరీ ఆఫ్ రవి. లెట్స్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. మై నేమ్ ఇస్ రవి. సో అగైన్ మనం కొంచెం ఇంట్రొడక్షన్ తోటి past లోకి వెళ్దాం. Yesterday I visited my friend. We talked for a long time. Again talked the simple past. Later, అంటే ఆ తరువాత, I watched a cricket match. In the evening I practiced English. At night I listened to music and relaxed. So రోజంతట్లో రవి చేసింది ఏంటి అని అన్నది మనకి ఈ యాక్టివిటీలో తెలుస్తుంది. Let's check out Sita's day also. My name is Sita. Yesterday I went to the market. Market ke lenu. I bought some fruits and vegetables. In the afternoon, I read a book. Later, I spoke with my cousin.
on the phone. At night I watched a movie. So this is Sita's routine. మీ రొటీన్ ఏంటి? నిన్న మీరు ఏం చేశారు? నిన్న రోజంతా మీరు ఏం చేశారు అని అన్నది కొంచెం కమెంట్ సెక్షన్ లో స్టోరీ లాగా రాసి పంపిస్తారా? దట్ విల్ బి రియల్ గ్రేట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ బికమ్ బెటర్. రాసిన తర్వాత దాన్ని అనడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ అర్జున్ స్టోరీ ఉంది. అర్జున్ స్టోరీని మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఎంత కంఫర్ట్ అనిపించిందో నాకు కొంచెం కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి. ఆర్ యూ కెన్ రికార్డ్ యువర్ ఆడియో అండ్ సెండ్ ఇట్ టు మీ. డే 4 వీడియోలో కూడా నేను ఈ వర్డ్స్ మీకు చెప్పాను. హౌ అంటే ఎలా, వాట్ అంటే ఏమి, ఎవరు, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. అయితే క్వశ్చన్స్ ఏ రకంగా అడగాలి అని అన్నది పాస్ట్ లోని మనం చూసేద్దామా. అక్కడ డిడ్ మాత్రమే యూజ్ చేస్తాం మనం. వాట్ డిడ్ యూ డూ యెస్టర్డే? మనం 4th వీడియోలో ఏంటి, సింపుల్ ప్రెజెంట్ లో చూసాం. వాట్ డూ యూ డూ అనేసి అడుగుతాం. ఇక్కడ వాట్ డిడ్ యూ డూ, ఏం చేసావు. అక్కడ ఏం చేస్తావు, వాట్ డూ యూ డూ. ఏమి చేసావు, వాట్ డిడ్ యూ డూ. సో ఐ వాచ్డ్ అ మూవీ, ఐ స్టడీడ్ ఇంగ్లీష్, ఐ విజిటెడ్ అ ఫ్రెండ్. ఎక్కడ, వేర్ డిడ్ యూ గో యెస్టర్డే, నిన్న ఎక్కడికి వెళ్ళావు. సో ఐ వెంట్ టు ద మార్కెట్, ఐ వెంట్ టు ఆఫీస్. అలాగే ఎప్పుడుతో ఎలాగ అడుగుతాం. వెన్ డిడ్ యూ వేక్ అప్ యెస్టర్డే, నిన్న ఎన్ని గంటలకు లేచావు. ఐ వోక్ అప్ ఎట్ 7. మామూలుగా అయితే 6ంటికి లేస్తానని మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా రొటీన్ లో. లేట్ అయింది. సో ఐ వోక్ అప్, వేకప్ కాదు ఇక్కడ, ఐ వోక్ అప్ అట్ 7. దెన్ వై డిడ్ యూ గో టు ద మార్కెట్, మార్కెట్ కి ఎందుకు వెళ్ళావు. ఐ వెంట్ టు బై వెజిటేబుల్స్. ఎవరు, who did you meet yesterday, ఎవర్ని కలిసావు. I met my friend, I met my manager, or I met my uncle, or whosoever it is. Then how, ఎలా, how did you learn English yesterday, or how did you practice English yesterday. So I watched English videos, I practiced speaking. videos చూసి ప్రాక్టీస్ చేశాను అనేసి చెప్పొచ్చు. We have a conversation practice. What did you do yesterday? I watched a movie. Where did you go yesterday? I went to the market. Who did you meet yesterday? I met my friend. Then why did you study English yesterday? I studied English for my job. Where did you go? Where did you go English yesterday? Sorry, this is the wrong sentence. I'm sorry. Where did you go yesterday? Anante I went to the market anesi cheppochu. How did you practice English yesterday? I watched English videos. In this last slide, you have homework. You can complete. Yesterday I visited. ఎవర్ని విజిట్ చేశారు, ఏం వాచ్ చేశారు, ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ ఆన్సర్ చేయండి. అండ్ దెన్ కింద చెక్ బాక్సెస్ ఉన్నాయి, అందులో క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసి ఒక పారాగ్రాఫ్ లా రాసి ప్లీజ్ లీవ్ యువర్ ఆడియో రికార్డింగ్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. That will be great support. See you in the next video. Thank you. Stay tuned.